నోరుంది కదా ఒక మాట అనేస్తామంటే దానికి 10 ఆకులు ఉన్నారు, అపోజిట్ 10 మాటలు అంటారు. మరి సిద్ధమైన తాజాగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నారా లోకేష్ గారు ఇటీవల రెచ్చిపోతూ ఒక మాట మాట్లాడుతున్నాడు తరచు. అవును, ఎస్, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ పదే పదే అన్నారు. తాజాగా వైఎస్ జగన్ ఈరోజు తన ప్రెస్ మీట్లో దీనిపై చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. గట్టిగానే ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం, మంత్రిగా ఉన్న నారా లోకేష్, వైసీపీ అధినేత జగన్ చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు. అవును లోకేష్, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ వైసీపీ జగన్ గట్టిగానే అన్నారు. తన కొడుకు చేత బోత్ ఆర్ నాట్ సేమ్ అనే సినిమాటిక్ డైలాగ్ను కొడుతూ పోతున్న నారా లోకేష్కు జగన్ అదే స్థాయిలో ధీటైన జవాబు ఇవ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అవుతుంది. మినిస్టర్ లోకేష్, ఎస్, బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అన్నారు జగన్. వెన్నుపోటుతో పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ అయితే, ఎదురుడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. బోత్ నెవర్ బీ సేమ్ అంటూ జగన్ ధీటైన సమాధానం ఇచ్చారు. ప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్. 600 ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మా క్యారెక్టర్. పనులు చేసి చూపించడం మా స్టైల్ అయితే, పబ్లిసిటీతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డం మీ స్టైల్ అంటూ జగన్ బోత్ కెన్ నెవర్ బి సేమ్ అంటూ కుండబద్దలు కొట్టారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకు పరిపాలన, గృహ నిర్మాణం, మహిళల సాధికారిత, అలాగే మహిళల రక్షణలో దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు మాకున్న చరిత్ర అయితే, వాటన్నిటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ నెవర్ బి సేమ్ అంటూ జగన్ అన్నారు. 5 ఏళ్ల పారదర్శకంగా అర్హులైన పేదలకందరికీ ఇంటి వద్దకే డీబీటీ ద్వారా 2,73,000 కోట్లు ఇవ్వడం మా గవర్నెన్స్. 2 ఏళ్లలో 3.6 లక్షల కోట్లు అప్పులు చేసి సూపర్ 6, సూపర్ 7లు గాలికి వదిలేసి దోచుకోవడం మీ గవర్నెన్స్ అంటూ జగన్ బోత్ కెన్ నెవర్ బి సేమ్ అంటూ అదే స్థాయిలో అంతే ధీటుగా జవాబిచ్చాడు. చంద్రబాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం. అవును లోకేష్, బోత్ కెన్ నెవర్ బి సేమ్ అంటూ జగన్ చాలా ఘాటైన సమాధానం ఇచ్చారు. అలాగే సంపద సృష్టిస్తానని చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సంతానమే సంపద అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3, 4 కనమనండి అంటున్నారు. అలా కంటే డబ్బులు ఇస్తాడట. చంద్రబాబు, నువ్వెందుకు కనలేదు? ఒకరితోనే ఎందుకు ఆపేశావు? నీ కొడుకు నారా లోకేష్ కూడా అక్కడితో ఎందుకు సరిపెట్టాడు? నీ కొడుకైనా నువ్వైనా మీరు చెప్పేవి ముందు మీరు పాటించాలి కదా. నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా మూలన పడేశావు కదా అంటూ జగన్ ధీటుగానే రియాక్ట్ అయ్యారు. మెడికల్ కాలేజీలు, నాడు నేడు స్కూళ్లకు డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదు కానీ, అమరావతిలో బిల్డింగ్లకు అద్దాలకే, ఆ బిల్డింగ్ ఎలివేషన్ అద్దాలకే 2,540 కోట్లు. 3, 4 కంటే వారికి కనీసం మంచి భోజనమైనా పెట్టే పరిస్థితి కుటుంబాలకు ఉంటుందా? వారి చదువులు ఏం కావాలి? వారి నాణ్యమైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది? 3, 4 కనాలంటూ మహిళలను సైతం పిల్లలు కనే యంత్రాలుగా చూడడం చంద్రబాబుకే, దిక్కుమాలిన రాజకీయానికే అది అవుతుంది తప్ప మరొకరికి కాదు అన్నారు. ఏదేమైనా నారా లోకేష్ సినిమాటిక్ డైలాగ్కు మాస్ యాంగిల్లో జగన్ అదిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా చప్పట్ల వర్షం ఆన్లైన్లో కురుస్తుంది. జగన్ ఏది చేసినా ఇలాగే ఉంటుంది. బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటున్న లోకేష్కు అవునయ్యా, బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అంటూ దానికి తగ్గ డీటెయిల్స్ కూడా జగన్ ఇవ్వడంతో ఇప్పుడు లాగిపెట్టి చెంపపై కొట్టినట్టయింది. నోరుంది కదా, మంత్రిని కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతే కాదు కదా. వాస్తవాలు, అవాస్తవాలు అనేవి కొన్ని ఉంటాయి. నిజంగా పిల్లనిచ్చిన మామ దగ్గర పార్టీని లాక్కొని ఆ పార్టీ జెండాను పట్టుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు అయితే, కష్టం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ జెండా. తండ్రి మరణ అనంతరం జరిగిన అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి ప్రజల మనసును గెలుచుకొని 2019లో అధికార పీఠం వైపు వెళ్ళింది జగన్. మరి అలాంటి దమ్మున్న పార్టీ, ఆ పార్టీకి టీడీపీకి బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అనేది హైలైట్ ట్యాగ్లైన్గానే కనబడుతుంది. మీరేమంటారు?